హలో ఆల్ వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. హలో గైస్, వెల్కమ్ టు కాకర్ల అకాడమీ. దిస్ ఈజ్ యువర్ శ్రమణారెడ్డి. సో ఈ వీడియోలో మనము నెక్స్ట్ వీడియో 2 వీడియోస్లో మనము బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనండి. సో అయితే మీకు మనం డిస్కస్ చేసేది జనరల్ బడ్జెట్. ఓకే, అయితే మీకు ఎకానమీలో నేర్చుకునేటప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది, అలాగే ఇంటర్మ్ బడ్జెట్ ఉంటుంది, అంటే మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసేటటువంటిది ఓన్లీ జనరల్ బడ్జెట్ మాత్రమే, సాధారణ బడ్జెట్. ఓకే, సో అయితే ఈ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను, వినండి. బేసికల్గా మనకి ఇంటర్మ్ బడ్జెట్ ఉంటుంది కదా, ఇంటర్మ్ బడ్జెట్ అంటే ఇంట్రీమ్ బడ్జెట్. సో బేసికల్గా ఇంట్రీమ్ బడ్జెట్ గురించి నేను డిస్కస్ చేయను. ఓకేనా, కొంచెం చెప్తాను మీకు, ఎకానమీ డిస్కస్ చేస్తానులేండి. అలాగే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సి ఉన్నటువంటిది జనరల్ బడ్జెట్. ఓకేనా, మనం డిస్కస్ చేయాల్సి ఉన్నటువంటిది జనరల్ బడ్జెట్. బేసికల్గా ఇంట్రీమ్ బడ్జెట్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే, ఇంట్రీమ్ బడ్జెట్ని మనకి ఎలక్షన్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే 2019లో ఇంట్రడ్యూస్ చేశారు. చూడండి, 2019లో పీయూష్ గోయల్ ఇంటర్మ్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఇప్పుడు 2024లో కూడా మనకి జనరల్ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయరు, ఇంటర్మ్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే బేసికల్గా ఇంటర్మ్ బడ్జెట్ని ఇప్పుడు ఎలక్షన్ ఇయర్లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే ఇంటర్మ్ బడ్జెట్ గురించి మనకి కాన్స్టిట్యూషన్లో ఏమైనా ఉందా అంటే నో, కాన్స్టిట్యూషన్లో ఏమీ కూడా ఇంటర్మ్ బడ్జెట్ గురించి లేదు. ఓకేనా, అయితే బేసికల్గా ఇంటర్మ్ బడ్జెట్ అనేది ఎలా ఉండాలంటే, ప్రీవియస్ బడ్జెట్ ఎలా ఉంటుందో, ప్రీవియస్ బడ్జెట్ అంటే ఇప్పుడు సపోజు మనకి ప్రీవియస్ బడ్జెట్ అంటే ఏంటి, 2023-24 బడ్జెట్ తీసుకోండి, 2023-24 బడ్జెట్. ఓకేనా, ఇంటర్మ్ బడ్జెట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు, 2024 ఎలక్షన్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అవునా, 2024 ఎలక్షన్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే ఈ ఇంటర్మ్ బడ్జెట్ అనేటటువంటిది, ఓకేనా, ఇంటర్మ్ బడ్జెట్ అనేటటువంటిది ఎలాగ ఉండాలి, ప్రీవియస్ బడ్జెట్ ఏ విధంగా అయితే ఉందో అలాగే ఉండాల్సి ఉంటుంది. ప్రీవియస్ బడ్జెట్ అనేది మనకి ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి పాపులిస్ట్ స్కీమ్స్ అనేవి ఉండకూడదు. అంటే సో ప్రతి గర్ల్కి అంటే ప్రతి కాలేజ్ గర్ల్కి ఒక 10 grams ఆఫ్ గోల్డ్ ఇస్తాను, అలాగే ప్రతి కాలేజ్ బాయ్కి వచ్చేసి ఒక ఐఫోన్ గిఫ్ట్గా ఇస్తాను, అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఇంటర్మ్ బడ్జెట్ అనేది ఎలాగ ఉండాలంటే, ప్రీవియస్ బడ్జెట్ ఎలాగైతే ఉందో సేమ్ టు సేమ్ అలాగే ఉండాలి. సో అందులో అయితే ఇదేమన్నా కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్, లీగల్ అబ్లిగేషన్ అంటే అదేమీ లేదు. కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ కాదు, లీగల్ అబ్లిగేషన్ కాదు. జస్ట్ ఇది మళ్ళీ చెప్పాలంటే ఎథిక్స్ అని చెప్పొచ్చు అంతే. అయితే మీరు నన్ను అడగొచ్చు, సార్ నువ్వేమన్నావు, సో ప్రీవియస్ బడ్జెట్ ఎలాగైతే ఉందో అలాగే ఇంటర్మ్ బడ్జెట్ అనేది ఉండాలి అని చెప్పావు కదా. అయితే మీరు చూడండి, 2019 ఇంటర్మ్ బడ్జెట్ చూడండి, పీయూష్ గోయల్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంటర్మ్ బడ్జెట్లో మనకి పిఎం కిసాన్ యోజన ఇంట్రడ్యూస్ చేశారు కదా, అది తప్పు కదా. మళ్ళీ అలాగే మీకు చూసుకున్నట్లయితే అప్ టు 5 lakhs ఇన్కమ్, అప్ టు 5 lakhs ట్యాక్సబుల్ ఇన్కమ్, అప్ టు 5 lakhs ట్యాక్సబుల్ ఇన్కమ్, 5 లక్షల వరకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే 12,500 కట్టాలి. అయితే వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నారు, క్యాష్ బ్యాక్ అనమాట. వాళ్ళు కట్టాల్సి ఉంది 12,500, గవర్నమెంట్ ఇంకో 12,500 ఇస్తుంది. అంటే ఏమవుతుంది, అక్కడ వీళ్ళు కట్టాల్సి ఉంది 12,500, వాళ్ళు ఇచ్చేది 12,500, మైనస్ చేస్తే ఎంత వస్తుంది, జీరోనే ఇస్తుంది. మరి అది కూడా ఇంటర్మ్ బడ్జెట్ 2019లోనే ట్యాక్స్ రిబేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్ ద ట్యాక్స్ రిబేట్ ఆఫ్ 12,500 rupees టు whose taxable income is అప్ టు 5 lakhs. ఎవరి యొక్క ట్యాక్సబుల్ ఇన్కమ్ అయితే 5 లక్షల వరకు ఉంటుందో అలాంటి వాళ్ళకి 12,500 రూపాయలని ట్యాక్స్ రిబేట్గా ఇచ్చింది. మరి ఇది కూడా ఇంటర్మ్ బడ్జెట్లోనే కదా ఇంట్రడ్యూస్ చేసింది, అది తప్పు కదా అని మీరు అడగొచ్చు. చెప్పాను కదా, వాళ్ళకి ఎథిక్స్ లేవనుకుందాం అంతే. సో ఎప్పుడూ కూడా ఇన్ జనరల్గా కూడా పార్లమెంట్లో ఎలాగుంటుందంటే, ప్రీవియస్ బడ్జెట్ ఎలాగైతే ఉంటుందో ఇంటర్మ్ బడ్జెట్ అలాగే ఉంటుంది. ఓకేనా, అయితే ఎలక్షన్ తర్వాత సపోజ్ ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్ విన్ అయిందనుకోండి,
సపోజ్ 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్ విన్ అయింది అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయొచ్చు అంటే ఈ ఇంటర్మ్ బడ్జెట్ ఉంది కదా, సో ఈ ఇంటర్మ్ బడ్జెట్ని కంటిన్యూ చేయొచ్చు. కావాలనుకుంటే ఇంటర్మ్ బడ్జెట్ని కంటిన్యూ చేయొచ్చు, లేదా సో మళ్ళీ జనరల్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ జనరల్ బడ్జెట్ని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో అయితే మీరు అడగొచ్చు, ఏంటి సార్ అలాగా, అదేంటి సార్ అంటే ఇప్పుడు 2 బడ్జెట్లు అయిపోతాయి కదా ఇయర్కి అనొచ్చు. అసలు కాన్స్టిట్యూషన్లో మీకు ఏమైనా చెప్పారా ఒక బడ్జెట్ని పెట్టాలని, 2 బడ్జెట్లు పెట్టాలని, 3 బడ్జెట్లు పెట్టాలని కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఉందా? లేదు. కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా ఒక బడ్జెట్ 2 బడ్జెట్ అనేవి లేదు. సో ఎన్నైనా పెట్టుకోవచ్చు, కాబట్టి నువ్వు 5 బడ్జెట్లు అయినా పెట్టుకొని నిన్ను ఎవడు అడిగేదానికి అవకాశం లేదు. సో కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఏం చేయొచ్చు, ఇంటర్మ్ బడ్జెట్ని కంటిన్యూ చేయొచ్చు, లేదా మళ్ళీ జనరల్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మీరు చూడండి 2019 ఫిబ్రవరిలో మనకి 2019 ఫిబ్రవరిలో ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు పీయూష్ గోయల్. తర్వాత బీజేపీ గవర్నమెంటే విన్ అయింది. అయితే బీజేపీ గవర్నమెంట్ విన్ అయిన తర్వాత ఏం చేసింది, నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ జనరల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో ఇయర్లీ మనం ఎన్ని బడ్జెట్లు అయినా ప్రవేశపెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఇంటరిమ్ బడ్జెట్ ఎప్పుడు ఎలక్షన్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. మరి వాట్ అబౌట్ ఓట్ ఆన్ అకౌంట్ గురించి ఏంటి అని మీరు అడగొచ్చు. సో ఇప్పుడు చెప్తాను చూడండి చిన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి తీసుకుందాం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అలాగే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, బేసికల్గా మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి చిన్న. ప్రజెంట్ మనకి 2017 నుండి మనకి బడ్జెట్ను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, 2017 నుండి బడ్జెట్ను ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే కొన్ని పుస్తకాల్లో ఫిబ్రవరి 1 అని ఉంటుంది, కాదు. సో 2017 నుండి మనకి బడ్జెట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేన ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా, ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేన మనకి బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే మీకేమన్నా అదేమన్నా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషనా లేకపోతే లీగల్ ఆబ్లిగేషనా అంటే ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేనే ఇంట్రడ్యూస్ చేయాలనేది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అంటే అదేమీ కాదమ్మా. ఓకేనా, ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డే ఇంట్రడ్యూస్ చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాదు, అలాగే స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కాదు. ఓకేనా, అనను అలా పెట్టుకోండి, కావాలంటే ఇంకెప్పుడైనా పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. కానీ మీకు ఒక విషయం తెలుసో తెలీదో, 2017కి ముందు ఎస్పెషల్లీ కాంగ్రెస్ టైంలో 2017కి ముందు ఎస్పెషల్లీ కాంగ్రెస్ టైంలో ఎలా ఉండేదంటే, సో బడ్జెట్ని మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు, సో బడ్జెట్ను మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. ఓకేనా, చూడండి ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ లేదా మార్చి ఫస్ట్ వీక్లో కానీ మనకి బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. ఓకేనా, అయితే దీనివల్లే మనకు ప్రాబ్లం. సో దీనివల్లే ఓట్ ఆన్ అకౌంట్ అనేది కూడా వచ్చింది. బేసికల్గా మీరు గమనించండి, మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ 2012-13 బడ్జెట్ ఉంది. 2000 ఫిబ్రవరి 2012 అలాగే 13 బడ్జెట్ ఉంది చిన్న. సో ఈ 2012-13 బడ్జెట్ అనేది పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందింది అనుకోండి. 2012-13 బడ్జెట్ అనేది పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి సో మార్చ్ 31న ఎండ్ అవుతుంది. అంతే కదా, ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి మార్చ్ 31న
అదే కదా మనకి బడ్జెట్ అంటే 2012-13 బడ్జెట్ అంటే దేనికోసం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు 2012 ఏప్రిల్ 1 నుంచి 2013 మార్చి 31 వరకు ఈ బడ్జెట్ను ఉపయోగించుకోవచ్చు. అయితే 2012-13 బడ్జెట్ను ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేసుకొని సో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. బాగానే ఉంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, మనకి 2013-14 బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. 2013-14 బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ ఎన్ని స్టేజెస్లో పాస్ అవుతుంది అంటే 6 స్టేజెస్లో పాస్ అవుతుంది. అదేంటో కూడా నేను చెప్తాను. బడ్జెట్ ఎన్ని స్టేజెస్లో పాస్ అవుతుంది, 6 స్టేజెస్. సరే, ఇప్పుడు 2013-14 బడ్జెట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు చిన్న చూడండి, జాగ్రత్తగా చూడండి. 2013-14 బడ్జెట్ని ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎప్పుడు? ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి 2013-14 బడ్జెట్ అనేది పార్లమెంట్ అప్రూవల్ పొందడానికి సుమారుగా మనకి మే పట్టేది. పార్లమెంట్లో ఈ 6 స్టేజెస్లో పాస్ అవ్వడానికి, పార్లమెంట్లో 6 స్టేజెస్లో పాస్ అయ్యి రాష్ట్రపతి యొక్క ఆమోదం తీసుకోవడానికి, రాష్ట్రపతి ఆమోదం అన్నీ అవ్వడానికి ఎంత టైం పట్టేది అంటే మే 1 వీక్ వరకు టైం పట్టేది. ఎప్పటి వరకు చిన్న? మే 1 వీక్. చూడండి ఇక్కడ మే 1 వీక్ చూడండి, ఒకసారి జాగ్రత్త చూడండి. సో 2013-14 బడ్జెట్ని ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఆ 2013-14 బడ్జెట్ పార్లమెంట్ ద్వారా ఈ 6 స్టేజెస్, పార్లమెంట్లో ఈ 6 స్టేజెస్ పాస్ అయ్యి తర్వాత ప్రెసిడెంట్ యొక్క ఆమోదం పొందడానికి ఎంత టైం పట్టేది? మే 1 వీక్ వరకు టైం పట్టేది. మే 1 వీక్ వరకు టైం పడుతుంది. అంటే బడ్జెట్ ఎప్పుడు ఆమోదం పొందుతుంది? పార్లమెంట్ ద్వారా, ప్రెసిడెంట్ ద్వారా బడ్జెట్ ఆమోదం పొందడానికి ఎంత టైం పడుతుంది? సో మే 1 వీక్ వరకు టైం పడుతుంది. ఓకే, అయితే నా పాయింట్ ఏంటంటే బేసికల్గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చిన్న? ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి మనకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అవునా? అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వానికి ఖర్చులు ఉంటాయి కదా. సో ప్రీవియస్ బడ్జెట్ను ఉపయోగించి మనం మార్చి 31 వరకు కన్సాలిడేటెడ్ ఫండ్, అంతే కదమ్మా, 2012-13 బడ్జెట్ను ఉపయోగించుకొని మనం మార్చి 31 వరకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేసుకొని ఖర్చు చేసుకున్నాం. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? నెక్స్ట్ 2013-14 బడ్జెట్ ఎందుకు పెట్టాము? ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేసుకోవడానికి 2013-14 బడ్జెట్ని పెట్టాం. అయితే 2013-14 బడ్జెట్ ఎప్పుడు ఆమోదం పొందింది పార్లమెంట్ ద్వారా? మే 1 వీక్ అయింది. ఓకేనా? అయితే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏప్రిల్ 1 నుంచే. అయితే ఏప్రిల్ 1 నుంచే గవర్నమెంట్కి ఖర్చులు ఉంటాయా? ఏప్రిల్ 1 నుంచే గవర్నమెంట్కి ఖర్చులు ఉంటాయి. శాలరీస్ ఇవ్వాలి, పెన్షన్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. సో ఏప్రిల్ 1 నుంచే గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకొని చేయాలి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని ఎక్స్పెండిచర్ చేయాలి. అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుందాం అనుకుంటే ఇక్కడ బడ్జెట్ ఏమో ఆమోదం పొందాలి. బడ్జెట్ ఎప్పుడు ఆమోదం పొందింది? మే 1వ తేదీన ఆమోదం పొందింది. ఏప్రిల్ 1 నుంచి మన ఖర్చులు ఉంటాయి. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ విత్డ్రా చేసుకొని మనం ఉపయోగించుకోవాలి. అలా విత్డ్రా చేసుకుందాం అనుకుంటే బడ్జెట్ ఆమోదం పొందాలి. బడ్జెట్ ఎప్పుడు ఆమోదం పొందింది? మే 1న ఆమోదం పొందింది. అయితే ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి మే 1 వీక్ వరకు గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ ఉంటుంది. దానికి డబ్బులు కావాలి. డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుందాం అనుకుంటే బడ్జెట్ ఆమోదం పొందలేదు. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? గవర్నమెంట్ బజార్లోకి వెళ్ళి అడుక్కుంటుందా? అయ్యా అని అడుక్కుంటుందా? గవర్నమెంట్ ఏమైనా అడుక్కోదు కదా. అందుకనే ఈ టెంపరీ పీరియడ్ కోసం ఏం చేస్తున్నారంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. ఈ టెంపరీ పీరియడ్ కోసం ఏం చేస్తున్నారు? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఎంత కాలానికి పెడతారమ్మా? 2 మంత్స్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఎంత కాలానికి? 2 మంత్స్. అలాగే ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత మనీని విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత బడ్జెట్ విత్డ్రా చేసుకోవచ్చు అంటే 1/6 ఆఫ్ జనరల్ బడ్జెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ బడ్జెట్ 120, జనరల్ బడ్జెట్ ద్వారా మనం 120 రూపీస్ ఖర్చు చేద్దాం అనుకుంటున్నాం అనుకో. జనరల్ బడ్జెట్ ద్వారా మనము 120 రూపీస్ని ఖర్చు చేద్దాం అనుకుంటున్నాం అనుకో. ఇప్పుడు 2 మంత్స్కి ఎంత అలాట్ చేస్తారు మనకి? 120/6 అంటే ఎంత? క్యాన్సిల్ చేయండి. 120/6
120/6 వేసుకోండి చిన్న, ఎంత అలాట్ చేస్తారో చూడండి, అర్థమవుతుంది కదా. సో జనరల్ బడ్జెట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఎంత ఉండాలి? 1/6 ఉండాలి. జనరల్ బడ్జెట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఎంత ఉంటుంది? 1/6 అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 12 మంత్స్కి 12 రూపీస్ అయితే ఇక్కడ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2 మంత్స్కి కాబట్టి 2 రూపీస్ అవుతుంది, అంతకుమించి ఏం లేదు, అంతే కదా. 12/6 వేసుకుంటే ఎంత వస్తుంది? 2నే కదా వచ్చేది అది. సో ఈ టెంపరీ పీరియడ్ కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎన్ని నెలలకి చిన్న? 2 నెలలకి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ యొక్క పరిమాణం ఎంత ఉండాలి? జనరల్ బడ్జెట్లో 1/6 ఉండాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనకు ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఉందా? అంటే సో ప్రజెంట్ మనకు ఓట్ ఆన్ అకౌంట్ అనేది లేదు. ఎందుకు అంటే 2017 నుంచి 2017 నుంచి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేనే బడ్జెట్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఆ బడ్జెట్ అనేటటువంటిది 6 స్టేజెస్ ద్వారా పాస్ అయ్యి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ పొందడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆమోదం పొందుతుంది. ఎప్పటికల్లా? మార్చి ఎండింగ్ నాటికే 2017 నుండి నరేంద్ర మోడీ గవర్నమెంట్ బడ్జెట్ని ఫిబ్రవరి ఫస్ట్ వర్కింగ్ డేన ప్రవేశపెట్టడం వల్ల ఈ బడ్జెట్ అనేది పార్లమెంట్లోని 6 స్టేజెస్ ద్వారా పాస్ అయ్యి అలాగే ప్రెసిడెంట్ యొక్క ఆమోదం పొంది యాక్ట్ అయిపోతుంది. ఎప్పటికల్లా? మార్చి ఎండింగ్ కల్లా యాక్ట్ అయిపోతుంది. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి ఏం చేయొచ్చు మనం? ఆ బడ్జెట్ను ఉపయోగించుకొని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేసుకొని నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకు ఉపయోగించుకోవచ్చు. సో అందువల్ల ప్రజెంట్ మనకి ఓట్ ఆన్ అకౌంట్ అనేది లేదు. అయితే ఇవన్నీ కూడా పాలిటీలో పార్ట్ కాదు. అయినా నేను చెప్పాను మీకు డీటెయిల్డ్గా ఏమీ నేను చెప్పాల. డీటెయిల్డ్గా అంటే ఆల్మోస్ట్ డీటెయిల్డ్గానే చెప్పాను, బట్ కొంచెం ఫాస్ట్గా చెప్పాను. ఎకానమీ సార్ మీకు ఇంకా బాగా చెప్తారు ఇది, ఓకేనా. సో అది ఇంటర్మ్ బడ్జెట్ అంటే అది, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఇది. దట్స్ ఇట్. అంత అర్థమైందా? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇంకొకసారి చెప్తున్నా వినండి. ఒకప్పుడు మనకి బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టేవాళ్ళు చిన్న? బడ్జెట్ని మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ప్రవేశపెట్టేవాళ్ళు. అయితే ఈ బడ్జెట్ అనేది పార్లమెంట్లో 6 స్టేజెస్ ద్వారా పాస్ అయ్యి రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందడానికి మే 1st వీక్ వరకు టైం పట్టేది. అయితే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఏప్రిల్ 1 నుంచే గవర్నమెంట్కి ఖర్చులు ఉంటాయి. సో ఏప్రిల్ 1 నుంచే గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ విత్డ్రా చేసుకోవాలనుకుంటుంది, కానీ బడ్జెట్ ఆమోదం పొందలేదు. సో ఈ సందర్భంలో ఈ టెంపరీ పీరియడ్ కోసం ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడతారు. ఓట్ ఆన్ అకౌంట్ 2 మంత్స్ కోసం మాత్రం ప్రవేశపెడతారు. ఓట్ ఆన్ అకౌంట్ యొక్క పరిమాణం ఎంత ఉండాలి? జనరల్ బడ్జెట్లో 1/6 ఉండాలి. అంటే జనరల్ బడ్జెట్ 12 రూపీస్ అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎంత? 2 రూపీస్, 2 మంత్స్ కాబట్టి, ఓకేనా. సో ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇదంతా మనకి టాపిక్ కాదు. మన టాపిక్ ఇంటర్మ్ బడ్జెట్ కాదు, ఓట్ ఆన్ అకౌంట్ కాదు. మన టాపిక్ వచ్చేసి జనరల్ బడ్జెట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో అవర్ టాపిక్ జనరల్ బడ్జెట్. చూడండి చిన్న, జనరల్ బడ్జెట్ గురించి చూద్దాం మనం ఇప్పుడు. సో నెక్స్ట్ చూడండి చిన్న, జనరల్ బడ్జెట్. ఓకే, సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ పెద్ద కష్టమేమీ కాదు. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఉంటుంది, బట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను, దానికి నో ప్రాబ్లం, ఓకేనా. సరే ఇక్కడ గమనించండి అమ్మా. సో అయితే మన కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనే వర్డ్ ఉందా? కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనేటటువంటి వర్డ్ ఉందా అంటే నో. కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా బడ్జెట్ అనేటటువంటి వర్డ్ అనేది లేదు. కాన్స్టిట్యూషన్లో మనం చూసుకుంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా బడ్జెట్ అనేటటువంటి వర్డ్ అనేది మీకు కనిపించదు. అయితే అసలు బడ్జెట్ అంటే ఏంటి చిన్న? అసలు మనకి బడ్జెట్ అంటే ఏం చెప్పొచ్చు? బేసికల్గా గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ అంటే 3 డాక్యుమెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ అంటే ఏంటి చిన్న? బడ్జెట్ అంటే 3 డాక్యుమెంట్స్ అమ్మ. అందులో 3 డాక్యుమెంట్స్ అంటే ఏముంటాయంటే చూడండి, ఒకటి ఫైనాన్షియల్ బిల్. బడ్జెట్ అంటే మనకేం చెప్పాను చిన్న? బడ్జెట్ అంటే 3 డాక్యుమెంట్స్. బడ్జెట్ అంటే 3 డాక్యుమెంట్స్, ఓకేనా. అందులో ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఫైనాన్స్ బిల్. ఫస్ట్ డాక్యుమెంటు ఫైనాన్స్ బిల్. దీని గురించి మనకి ఆర్టికల్ 117 అనేది డీల్ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ డాక్యుమెంట్ చూసుకుంటే చిన్న, నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకి అప్రోప్రియేషన్ బిల్. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి అప్రోప్రియేషన్ బిల్. సో ఈ అప్రోప్రియేషన్ బిల్ గురించి మనకి ఆర్టికల్ 114 అనేది డీల్ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ అలాగే తీసుకుంటే చిన్న, నెక్స్ట్ డాక్యుమెంటు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఏంటది? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్.
నెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకుంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి మనకి ఆర్టికల్ 112 అనేది డీల్ చేస్తుంది. ఓకేనా, ఇది బేసికల్గా ఫైనాన్స్ బిల్ అనేది ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 265 మనకి ఏం డీల్ చేస్తుంది చిన్న, ఆర్టికల్ 265 అనేది ఏం డీల్ చేస్తుంది. సో మనం ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఎలా కలెక్ట్ చేయాలి, త్రూ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అవునా, సో ఏం చెప్తుంది ఆర్టికల్ 255 అని ఏం చెప్తుంది మనకి, బేసికల్గా పార్లమెంటు చట్టం ప్రకారమే, అంతే కదా, పార్లమెంటు చట్టం ప్రకారమే నీడ్ పర్మిషన్ టు కలెక్ట్ ట్యాక్స్. సో పార్లమెంట్ యొక్క చట్టం ప్రకారం మాత్రమే ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటుంది ఆర్టికల్ 265, అంతేనా. ఆర్టికల్ 265 ఏం చెప్తుంది, త్రూ ఎన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ చట్టం ద్వారానే ప్రజల దగ్గర నుంచి పన్నులు కలెక్ట్ చేయాలని చెప్తుంది. అవునా, అందుకోసమే ఫైనాన్స్ బిల్లుని ప్రవేశపెడుతుంది. ఫైనాన్స్ బిల్ని ప్రవేశపెట్టేది ఎందుకంటే పన్ను కలెక్ట్ చేయడం కోసం. ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నామా, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కానీ, ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ కానీ, లేకపోతే బైబ్యాక్ ట్యాక్స్ కానీ, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ క్యాన్సిల్ చేశారు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, ఈక్వలైజేషన్ లెవీ, దీస్ ఆర్ ద డైరెక్ట్ ట్యాక్సెస్. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకుంటే ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేస్తున్నాం, కస్టమ్స్ డ్యూటీ కలెక్ట్ చేసుకున్నాం, అలాగే జీఎస్టీ కలెక్ట్ చేస్తున్నాం. ఈ ట్యాక్సులన్నీ కలెక్ట్ చేస్తున్నాం కదా, ప్రజల దగ్గర కలెక్ట్ చేస్తున్నాం కదా, ఆ కలెక్ట్ చేయడానికి మనం పర్మిషన్ అడుగుతున్నాం పార్లమెంట్ని. అయ్యా మేము ప్రజల దగ్గర నుంచి పన్నులు కలెక్ట్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఫైనాన్షియల్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అర్థమవుతుందా, అది అంటే ఫైనాన్షియల్ బిల్ అంటే అది మనీ బిల్లే, ట్యాక్స్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి మనీ బిల్లు. ఓకేనా, నెక్స్ట్ అప్రోప్రియేషన్ బిల్ ఎందుకు, మీకు ఆల్రెడీ చెప్పా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి 1 రూపీని విత్డ్రా చేయాలన్నా కూడా ఎవరి పర్మిషన్ అవసరము, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి 1 రూపీని విత్డ్రా చేయాలన్నా కూడా పార్లమెంట్ పర్మిషన్ అనేది అవసరం. అయితే మనం ఏమడుగుతున్నాం, పార్లమెంట్ పర్మిషన్ అడుగుతున్నాం, అయ్యా మాకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అప్రోప్రియేషన్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలాగే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం, నౌ వీఆర్ ఇన్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్, 23-24 ఫైనాన్షియల్ ఇయర్. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి చిన్న, సో ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2022-23. అయితే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏముంటాయి, ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో రిసిప్ట్స్ అంటే మనకి ట్యాక్సుల ద్వారా ఎంత రాబడి వచ్చింది, అలాగే ఎక్స్పెండిచర్, ఇవి ఉంటాయి. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు వచ్చినటువంటి రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్ ఉంటుంది. అలాగే 23-24లో ఎస్టిమేషన్స్ ఉంటాయి, అంటే రిసిప్ట్స్ ఎంత రావచ్చు, ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఉండొచ్చు అనేది ఉంటుంది. ఓకేనా, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మనకి ఏముంటాయి చిన్న, ప్రీవియస్ ఫైనాన్షియల్లో మన యొక్క రిసిప్ట్స్ అంటే రాబడులు ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, అలాగే 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఎస్టిమేషన్స్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ట్యాక్సెస్ రిసిప్ట్స్ రాబడులు ఎంత రావచ్చు, అలాగే ఎక్స్పెండిచర్ ఎంత ఉండొచ్చు అని ఉంటుంది. ఇది బడ్జెట్ అంటే. ఈ 3 డాక్యుమెంట్లని మనం ఏమంటున్నాం, ఈ 3 డాక్యుమెంట్స్ని మనం ఏమంటున్నామంటే బడ్జెట్ అంటున్నాం. ఇక్కడ అంతకుమించి ఇంకా ఏమీ లేదు. ఓకేనా చిన్న, బడ్జెట్ అంటే ఇదే, ఇంకా అంతకుమించి ఇందులో అయితే ఏమీ లేదు. సరే, ఇంకా మనం గమనించుకున్నట్లయితే చిన్న, మీకు ఆల్రెడీ చెప్పాను 2017 వరకు మీరు చూడండి, 2017 వరకు మనకి 2 బడ్జెట్లు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. 2017 వరకు 2 బడ్జెట్లు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. ఒకటేమో రైల్వే బడ్జెట్, రెండోది వచ్చేసి జనరల్ బడ్జెట్. ఓకేనా, బేసికల్గా రైల్వే బడ్జెట్ అనేది ఓన్లీ రైల్వే మినిస్ట్రీ గురించే డీల్ చేస్తుంది. జనరల్ బడ్జెట్ అనేది ఆల్ మినిస్ట్రీస్, అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించింది. రైల్వే బడ్జెట్ అనేది ఓన్లీ రైల్వే మినిస్ట్రీకి సంబంధించింది. జనరల్ బడ్జెట్ అనేది అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించడం జరిగింది. అయితే మీకు తెలిసే ఉంటుంది, అయితే ఈ జనరల్ బడ్జెట్ని రైల్వే బడ్జెట్ నుంచి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1924లో మనకి ఏం చేశారు, 1924లో జనరల్ బడ్జెట్, 1924లో జనరల్ బడ్జెట్ నుండి ఈ యొక్క రైల్వే బడ్జెట్ని సపరేట్ చేశారు. ఏ విధంగా, అక్వర్త్ కమిటీ. సో అక్వర్త్ కమిటీ యొక్క రికమెండేషన్స్ 1921, అక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ మేరకు మనకి ఈ జనరల్ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ని వేరు చేయడం జరిగింది. అయితే మరలా మనకి ఏం చేశారు, 2017లో
2017 2017లో నరేంద్ర మోడీ గవర్నమెంటు ఈ యొక్క రైల్వే బడ్జెట్ ఉంది కదా, సో రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో మెర్జ్ చేయడం జరిగింది. రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో మెర్జ్ చేయడం జరిగింది. ఇది కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. నెక్స్ట్ అలాగే బడ్జెట్కు సంబంధించిన కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూద్దాం. బడ్జెట్కు సంబంధించినటువంటి కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ బడ్జెట్కు సంబంధించిన కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రాజ్యాంగ నిబంధనలు చూద్దాం. మొదటిగా గమనించండి చిన్న, సో అసలు బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కారకుడు ఎవరు? బడ్జెట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే రాష్ట్రపతి ప్రధాన కారణం. సో బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ప్రధాన కారకుడు ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. అలాగే మరొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఎస్, సో ప్రెసిడెంట్ యొక్క అనుమతి లేనిదే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేటటువంటి విడుదల చేయడానికి వీల్లేదు. సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఏంటో చెప్తా వినండి. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఫండ్స్ డిమాండ్ చేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే బడ్జెట్లో మనకి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేవి కామన్గా వినిపించే పదాలు. అంటే ఇప్పుడు ప్రతి మినిస్ట్రీ ఏం చేస్తుందో తెలుసా? ఫైనాన్స్ మినిస్ట్రీకి అడుగుతారు, ఫైనాన్స్ మినిస్ట్రీకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఏమని? 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి హెల్త్ మినిస్ట్రీ అంటే మాకు 500 కోట్లు కావాలి అని అడుగుతుంది. దాన్ని డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటాం. అలాగే అగ్రికల్చర్, అలాగే సో నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంది. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి మాకు 1000 కోట్లు కావాలి అని అడుగుతుంది. దాన్నే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటాం. సో ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అన్నింటినీ కూడా ప్రతి మినిస్ట్రీ కూడా డిమాండ్ ఫర్ గ్రాంట్స్ని ప్రిపేర్ చేస్తుంది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మాకు ఎంత ఫండ్స్ కావాలని చెప్పి ప్రతి మినిస్ట్రీ కూడా డిమాండ్ ఫర్ గ్రాంట్స్ని ప్రిపేర్ చేసి ఫైనాన్స్ మినిస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే. అయితే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ని ప్రెసిడెంట్ అనుమతి లేకుండా ఇవ్వడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క రికమెండేషన్ అనుమతి లేకుండా డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు, ఎవరికి కూడా వీల్లేదు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే మనం గమనించినట్లయితే చిన్న ఎస్ అప్రోప్రియేషన్. అలాగే చూడండి, సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ విత్డ్రా చేయాలంటే ఏం పెడుతున్నాం? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ విత్డ్రా చేసుకోవడానికి ఏం చేస్తున్నాం మనం? అప్రోప్రియేషన్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అప్రోప్రియేషన్ బిల్లుని పార్లమెంటు ఆమోదిస్తేనే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేసుకోవాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్ని కాన్స్టిట్యూషన్లో చెప్తున్నారు. సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ₹1 కూడా విత్డ్రా చేయడానికి వీల్లేదు, ఓకేనా? అయితే అప్రోప్రియేషన్ బిల్లును కనుక పార్లమెంట్ ఆమోదిస్తే మనము కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అలాగే మీరు గమనించినట్లయితే సో ఆర్టికల్ 265 అనేది మనకేం చెప్తుంది? ఆర్టికల్ 265 అనేది ఏం చెప్తుంది? చట్ట ప్రకారం త్రూ ఎన్ యాక్ట్ చట్టం ద్వారా మాత్రమే మనము పన్నులు వసూలు చేయాలి అని కూడా పార్లమెంట్ చెప్తూ ఉంది, ఓకేనా? పన్ను చూడండి, ఆర్టికల్ 265 ఏం చెప్తుంది చిన్న మనకి? సో ఆర్టికల్ 265 ఏం చెప్తుంది మనకి? సో చట్టం ప్రకారం మాత్రమే ప్రజల దగ్గర నుంచి పన్ను కలెక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తాను, ఇది కూడా మీకు బడ్జెట్లో ఉండేటటువంటి విషయమే, ఓకేనా? బడ్జెట్లో ఉండేటటువంటి విషయం మాత్రమే. సపోజు ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చేసింది? ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చేశారంటే ఇంపోర్టెడ్ షూస్ మీద 35% ట్యాక్స్ని 35% ట్యాక్స్ని పెడదామని చెప్పి బడ్జెట్లో పెట్టారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఏం చేయొచ్చు? ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారు? ఇంపోర్టెడ్ షూస్ మీద మనం 35% ట్యాక్స్ ఇంపోజ్ చేద్దాం అని చెప్పారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఏం చేయొచ్చు అంటే 3 చేయొచ్చు. పార్లమెంట్ ఏం చేయొచ్చు అంటే సో 35%ని యథావిధంగా యాక్సెప్ట్ చేయడం, ఓకే, ఇంపోర్టెడ్ షూస్ మీద 35% ట్యాక్స్ ఉంచుదామని చెప్పి ఆమోదించడం, లేదా 35% వద్దు, దీన్ని 15%కి తగ్గించండి అంటే రెడ్యూస్ చేయండి అని కూడా అడగొచ్చు. పార్లమెంట్లో ఓటింగ్ జరగొచ్చు.
35% యాజ్ టీజ్గా ఆమోదించవచ్చు, లేదా ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రపోజ్ చేసినటువంటి ట్యాక్స్ని తగ్గించమని అడగొచ్చు, అలాగే అబాలిష్ రద్దు చేయండి అని కూడా పార్లమెంట్ అడగొచ్చు. అయితే పార్లమెంట్ ఏం అడగలేదు అంటే పార్లమెంట్ అంటే మెంబర్స్ ఏం అడగలేరు, 35% ట్యాక్స్ని ప్రపోజ్ చేశారు కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఇంపోర్టెడ్ షూస్ మీద 35% ట్యాక్స్ని ప్రపోజ్ చేశారు కదా, దీన్ని 45%కి ఇంక్రీజ్ చేయండి లేదా 50%కి ఇంక్రీజ్ చేయండి అని మాత్రం పార్లమెంటు అడగలేదు. 45%కి ఇంక్రీజ్ చేయండి లేకపోతే 50%కి ఇంక్రీజ్ చేయండి అని చెప్పి మాత్రం పార్లమెంటు అడగలేదు. ఓకేనా. సో పార్లమెంట్ ఏం చేయగలరు, కెన్ రెడ్యూస్ ఆర్ అబాలిష్ ఏ ట్యాక్స్ బట్ కెనాట్ ఇంక్రీజ్ ఇట్, పెంచడానికి మాత్రం వీలు లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి చిన్న, మీకు అర్థం అవ్వాలి. బడ్జెట్ అంటే ఏం చెప్పాను చిన్న, బడ్జెట్ అంటే చూడండి, అప్రోప్రియేషన్ బిల్ అంటే ఏదో అనుకోవద్దు, దీన్ని అప్రోప్రియేషన్ బిల్ అంటే మనీ బిల్లే. అలాగే చిన్న ఫైనాన్స్ బిల్ అంటే ఏంటమ్మా, ఫైనాన్స్ బిల్ ఎందుకోసం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ట్యాక్స్ కలెక్షన్ కోసం. ఫైనాన్స్ బిల్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చిన్న, ట్యాక్స్ కలెక్షన్ కోసం. ఓకే, ఇప్పుడు సపోజు దీన్ని మనం ఫైనాన్షియల్ బిల్లుగా ఇంట్రడ్యూస్ చేసామనుకోండి. ఫైనాన్షియల్ బిల్ 1 మీకు చెప్పాను. ఫైనాన్స్ బిల్ 1 యొక్క లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఎలాగుంటుంది, ఫైనాన్షియల్ బిల్ 1 యొక్క లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఎలాగుంటుంది, ఫస్ట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలి, మినిస్టరే ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రెసిడెంట్ యొక్క ప్రీవియస్ పర్మిషన్ అవసరము, తర్వాత రాజ్యసభకు పోతే రాజ్యసభ వితిన్ 6 months లోపల డెసిషన్ తీసుకోవాలి. ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చు, అమెండ్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గమనించండి. సో ప్రభుత్వానికి ఏ సభలో మెజారిటీ ఉంటుంది, లోక్సభలో మెజారిటీ ఉంటుంది, రాజ్యసభలో ఉండదు. అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ బిల్లు, ట్యాక్స్ కలెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫైనాన్షియల్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందుతుంది, ఎందుకు, గవర్నమెంట్కి మెజారిటీ ఉంది కాబట్టి. కానీ రాజ్యసభలో గవర్నమెంట్కి మెజారిటీ ఉండదు. అయితే రాజ్యసభ ఈ ఫైనాన్షియల్ బిల్లు ఏం చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు. అయితే రిజెక్ట్ చేస్తే ఎలాగా, రిజెక్ట్ చేస్తే కష్టం కదా. ఎందుకు రిజెక్ట్ చేస్తే కష్టము, ఈ ఫైనాన్షియల్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితేనే మనం దాని ద్వారా ట్యాక్స్ను కలెక్ట్ చేయగలం ప్రజల దగ్గర నుంచి. అయితే ఈ ఫైనాన్షియల్ బిల్లుని రాజ్యసభ రిజెక్ట్ చేస్తే ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ను కలెక్ట్ చేయలేము, పెద్ద ప్రాబ్లం అది. అందుకని ఏం చేస్తారంటే ట్యాక్స్ కలెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫైనాన్షియల్ బిల్లుని మనీ బిల్లుగా సర్టిఫై చేస్తారు. ట్యాక్స్ కలెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ ఫైనాన్షియల్ బిల్లుని మనీ బిల్లుగా ఇంట్రడ్యూస్ చేస్తారు. మీకు చెప్పాను ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్షియల్ బిల్స్ అని చెప్పాను కదా. మనీ బిల్స్ అన్నీ కూడా ద్రవ్య బిల్లులు అలా చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ట్యాక్స్ కలెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫైనాన్షియల్ బిల్లుని ఏం చేస్తున్నారు, మనీ బిల్లుగా సర్టిఫై చేశారు. అయితే మీరు అడగొచ్చు, సార్ ట్యాక్స్ కలెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫైనాన్షియల్ బిల్లుని మనీ బిల్లుగా ఎందుకు సర్టిఫై చేశారనొచ్చు. సో మనీ బిల్లుగా సర్టిఫై చేసిన తర్వాత అది మనీ బిల్ అయిందనుకోండి, మనీ బిల్లు విషయంలో లోక్సభకే కంప్లీట్ అథారిటీ ఉంటుంది. మనీ బిల్లుని రాజ్యసభ రిజెక్ట్ చేయగలదా, చేయలేదు. అమెండ్ చేయగలదా, చేయలేదు. ఏం చేయగలదు, జస్ట్ యాక్సెప్ట్ చేయగలదు లేదా రికమెండేషన్స్ ఇవ్వగలదు, అంతేగాని రిజెక్ట్ చేయగలదా, చేయలేదు. కాబట్టి మనీ బిల్ అనేది ఈజీగా మనకి పార్లమెంట్లో పాస్ అవుతుంది. తద్వారా దాన్ని ఉపయోగించి మనం ట్యాక్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో మనం ట్యాక్స్ కలెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫైనాన్షియల్ బిల్ ఉంది కదా, ట్యాక్స్ కలెక్షన్ కోసం ఫైనాన్షియల్ బిల్ ఇంట్రడ్యూస్ చేసాం. అయితే దాన్ని ఫైనాన్షియల్ బిల్లుగా ఇంట్రడ్యూస్ చేస్తే రాజ్యసభ రిజెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేకుండా ఉండొచ్చు. సో అప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేయడం కష్టము. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, దాన్ని ఆ ఫైనాన్షియల్ బిల్లుని మనీ బిల్లుగా సర్టిఫై చేస్తారు. స్పీకర్ మనీ బిల్లుగా దాన్ని సర్టిఫై చేసిన తర్వాత ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, మనీ బిల్ ఈజీగా పాస్ అవుతుంది, అసలు రాజ్యసభతో సంబంధమే లేదు. అవునా కదా. మనీ బిల్లు పైన కంప్లీట్ అథారిటీ లోక్సభకే ఉంటుంది కాబట్టి బిల్ ఈజీగా పాస్ అవుతుంది, దాని ద్వారా మనం ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అది అనమాట విషయం. ఓకేనా. సో ఫైనాన్షియల్ బిల్లుని ట్యాక్స్ కలెక్షన్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ఫైనాన్షియల్ బిల్లుని ఎలా సర్టిఫై చేస్తారు, మనీ బిల్లుగా సర్టిఫై చేస్తారు, మనీ బిల్లుగా ఇంట్రడ్యూస్ చేస్తారు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చిన్న.